ఓకే. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి కొలిజన్స్ 8 మార్క్ క్వశ్చన్. ఓకేనా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకే, కొలిజన్ అంటే ఏంటి? కొలిజన్ అంటే ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. అంటే టూ బాడీస్ అనేవి కనుక ఫిజికల్గా కాంటాక్ట్ అయితే ఓకేనా, దాన్ని కొలిజన్ అంటాం. ఫిజికల్ కాంటాక్ట్ అవటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అనుకోండి, ఒక కారు ఒక లారీ యాక్సిడెంట్ అయినాయి అనుకోండి, దాన్ని ఫిజికల్ కాంటాక్ట్ అంటాం. సో అట్లా ఫిజికల్ కాంటాక్ట్ అయినప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అవి ఏం ఎఫెక్ట్స్? ఇప్పుడు ఫర్ సపోజ్ యాక్సిడెంట్ అయింది, ఓకేనా, వాటి షేప్స్ ఏమవుతాయి? డీఫామ్ అవుతాయి. ఓకేనా, అంటే కారు లాగా ఉండదు కదా, మొత్తం పగిలిపోవటము లేకపోతే వంకర్లు పోవటము ఇవన్నీ జరుగుతాయి. సో దాన్ని డీఫార్మేషన్ అంటాం. తర్వాత ఏంటి? స్పీడ్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకేనా, కారు 100 km/h స్పీడ్తో లారీని గుద్దితే మళ్ళీ అదే స్పీడ్తో కారు బ్యాక్ రాదు. ఓకేనా, అక్కడే ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ అంటే స్పీడ్స్ అనేవి ఏమైతే చేంజ్ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది? అలా కొలిజన్ జరిగినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు టైప్స్ చూద్దాం. టైప్స్ ఏంటి? ఎలాస్టిక్ కొలిజను, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాల్ తీసుకొని ఇట్లా గోడకు గట్టిగా బౌన్స్ కొట్టాను. బౌన్స్ కొట్టినప్పుడు మాట గోడ గట్టిగా ఓకేనా విసిరేసాను. అదేమవుతుంది? మళ్ళీ బౌన్స్ బ్యాక్. ఏ స్పీడ్తో అయితే నేను విసిరానో అదే స్పీడ్తో బౌన్స్ బ్యాక్ అంటే వెనక్కి వచ్చేస్తుంది. సో బిఫోర్ ఆఫ్టర్ ఏంటి? సేమ్ ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాటిని ఎలాస్టిక్ కొలిజన్స్ అంటాం. ఓకే, అంటే నేను ఏ స్పీడ్తో అయితే విసిరానో అదే స్పీడ్తో బ్యాక్ వచ్చేస్తుంది. సో అంటే బిఫోర్ కొలిజను ఆఫ్టర్ కొలిజను మూమెంటము కైనటిక్ ఎనర్జీ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. సో దాన్ని ఏమంటాం? కన్జర్వ్డ్. కన్జర్వ్ అంటే ఏంటి? బిఫోర్ ఆఫ్టర్ కాన్స్టెంట్ గా ఉంటే కన్జర్వ్డ్. నెక్స్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కారు ఒక లారీ యాక్సిడెంట్ అయిందని చెప్పాను ఇందాక ముందే. ఓకే, ఇప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది? వాటి షేప్స్ అనేవి డీఫామ్ అయిపోతాయి. ఓకేనా, అక్కడ బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఆ కైనెటిక్ ఎనర్జీ మొత్తం కూడా కార్కి లారీకి ఉన్న కైనెటిక్ ఎనర్జీ మొత్తం కూడా హీట్గా వెళ్ళిపోతుంది అనమాట. లాస్ ఆఫ్ హీట్లో వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ కాదు, అంటే కాన్స్టెంట్ కాదు. ఓకేనా, మూమెంటం మాత్రమే కాన్స్టెంట్. సో వాటిని ఏమంటాము? ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిండి ముద్దను తీసుకొని ఇట్లా గోడ కొట్టాను అనుకోండి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ వస్తుందా? రాదు. ప్లస్ ఏమవుతుంది? ఆ ముద్ద కూడా గోడకెళ్ళి అతుక్కొని షేప్ అనేది డీఫామ్ అయిపోతుంది. సో అక్కడ స్మాల్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అట్లా వీటిని కూడా ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు థియరీ చూద్దాం. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అంటే ఏంటి? బిఫోర్ ఆఫ్టర్ ఈక్వల్గా ఉండాలి కదా. అందుకే బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్. ఇక్కడ చూడండి, బిఫోర్ టూ బాడీస్ ఉన్నాయి, M1 M2. బిఫోర్ వాటి వెలాసిటీస్ ఎంత? U1 U2. ఓకేనా, ఇది కొలిజన్. కొలిజన్ తర్వాత ఏంటి? వెలాసిటీస్ చేంజ్ అవుతాయి కదా, V1 V2. ఓకేనా, మాసెస్ అలానే ఉంటాయి అనమాట. M1 M2 ఏం చేంజ్ కావు, వెలాసిటీస్ చేంజ్ అవుతాయి. V1 V2 అంటే బిఫోర్ కొలిజన్ వెలాసిటీస్, ఆఫ్టర్ కొలిజన్ వెలాసిటీస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్ అంటున్నాం. మన ఈక్వేషన్ దేనికి రాస్తున్నాం? మూమెంటంకి రాస్తున్నాం. మూమెంటం ఫార్ములా ఏంటిది? MV అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, బిఫోర్ కొలిజను ఎంత? M1, వెలాసిటీ ఎంత? U1. ఇక చూడండి, M1 U1 ప్లస్ M2 U2. ఓకేనా, M2 U2 ఇది బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్ అంతా వెలాసిటీ మారింది కదా, V1 M1 V1. ఓకేనా, ప్లస్ M2 V2. ఓకే, రైట్. ఇప్పుడు M1లన్నీ ఒక పక్కకి, M2లన్నీ ఒక పక్కకి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, M1 V1 ఉంది కదా, అది తీసుకొచ్చేయండి. ఇగో ఇక్కడ M2 U2 ఉంది కదా, దీన్ని అటు తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకే, దీనికి కూడా ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ వస్తుంది. ఇక్కడ M1 కాన్స్టెంట్ ఉంది చూడండి, రెండిట్లలో M1 కామన్ తీసేయండి, U1 మైనస్ V1. ఇక్కడ M2 కాన్స్టెంట్ గా ఉంది కదా, M2 కామన్ తీయండి, V2 మైనస్ U2. ఓకేనా, సో బోత్ గా కామన్ ఏది ఉందో చూసుకోండి. ఇక్కడ M1 కామన్ గా ఉంది, ఇక్కడ M2 కామన్ గా ఉంది, అవి తీసేయండి. ఓకేనా, ఈ ఈక్వేషన్ రాసుకోండి. రైట్, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, ఇప్పుడు ఇందులో మూమెంటంకి రాసినప్పుడు కైనెటిక్ ఎనర్జీకి రాద్దాం.
కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది? హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకేనా? సేమ్ ఇది కూడా అంతే. ఓకేనా? బిఫోర్ మూమెంటం ఈక్వల్స్ టు బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ ఏంటి? m1 u1 స్క్వేర్. ఇదో చూడండి, ఆఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m2 u2 స్క్వేర్, ఆఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్ ఏంటి? ఆఫ్ m1 v1 స్క్వేర్, ఆఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ m2 v2 స్క్వేర్. సేమ్ ఇదే ఫార్ములాలో m1 v1 m2 v2 ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. బిఫోర్ కొలిజన్ ఏమున్నాయి, ఆఫ్టర్ కొలిజన్ ఏమున్నాయి అవి సబ్స్టిట్యూట్ చేసుకొని ఈక్వల్ చేయాలి. ఓకేనా? ఎందుకు ఈక్వల్ చేస్తున్నాం? కన్జర్వేషన్ అంటున్నాం కదా. కన్జర్వేషన్ అంటే ఏంటిది? బిఫోర్ ఆఫ్టర్ ఈక్వల్గా ఉండాలి. అందుకే బిఫోర్ కొలిజన్లో ఏమున్నాయో చూసుకోవాలి, ఆఫ్టర్ కొలిజన్లో ఏమున్నాయో చూసుకోవాలి. మూమెంటం అన్నప్పుడు మూమెంటం ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. కైనటిక్ ఎనర్జీ అన్నప్పుడు కైనటిక్ ఎనర్జీ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే. m1 అన్నిటి తీసుకొచ్చారు కదా, m2 అన్నిటి తీసుకెళ్లారు కదా, ఇక్కడ కూడా అదే ప్రాసెస్. m1 అన్నిటి తీసుకురండి, m2 అటు తీసుకుపోండి. ఇక్కడ చూడండి, హాఫ్ m1 v1 స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఇటు తీసుకొచ్చుకోండి. హాఫ్ m2 u2 స్క్వేర్ ఉంది కదా, ఇది అటు తీసుకెళ్ళండి. ఓకే, ఇగో హాఫ్ m1 u1 స్క్వేర్ మైనస్ హాఫ్ m1 v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m2 v2 స్క్వేర్ మైనస్ హాఫ్ m2 u2 స్క్వేర్. అంటే m1లన్నీ ఒక పక్కకి, m2లన్నీ ఒక పక్కకి. రైట్, ఇప్పుడు ఇందులో హాఫ్ m1 కామన్ గా ఉంది చూడండి, కామన్ తీసేయండి. హాఫ్ m1 కామన్ తీస్తే ఏమవుతుంది? u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. ఇక్కడ హాఫ్ m2 కామన్ గా ఉంది, v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఓకేనా? హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అవుతాయి. m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 వచ్చింది, 2 వచ్చింది కదా. ఈక్వేషన్ 2/1 చేయండి. 2/1 ఇగో 2 ఇదే కదా, ఇది మొత్తం రాశారు చూడండి. బై 1 కదా, బై 1 చూడండి, ఇగో 1 మొత్తం రాశారు చూడండి. ఓకేనా? m1 క్యాన్సిల్ అయిపోతుంది, m2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇగో రిమైనింగ్ ఈక్వేషన్ ఏంటి? u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ కదా, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో అట్లనే ఇగో u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై ఆల్రెడీ ఇక్కడ ఏముంది? u1 మైనస్ v1 ఉంది కదా, అదే యాస్టీస్ గా రాసేసాం. సేమ్ ఇటు కూడా అంతే. m2 క్యాన్సిల్ అవ్వగానే ఏముంది? ఇక్కడ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ ఉంది కదా. సేమ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా, అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అంటే v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2, v2 మైనస్ u2, v2 మైనస్ u2 క్యాన్సిల్. ఇక్కడ కూడా అంతే, u1 మైనస్ u1, u1 మైనస్ b క్యాన్సిల్ అన్నమాట. ఓకే, ఏం మిగిలింది? u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2 మిగిలింది అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ నెంబర్ 3ని తీసుకొని, ఓకే, ఇగో ఈక్వేషన్ నెంబర్ 3ని తీసుకున్నా. u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. ఈ u1 అటు పంపించేసాయి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, అటు పోతే ఏమవుతుంది? మైనస్. అప్పుడు ఏం మిగిలింది నీకు? ఇక్కడ v1 ఒకటే కదా, v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2 మైనస్ u1. ఇది ఒకటి. ఓకే, సేమ్ మళ్ళీ అదే ఈక్వేషన్ 3ని తీసుకొని ఇగో u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. ఇప్పుడు ఇందాక ఏం చేసినావు? u1 అటు పంపించినావు కదా, ఇప్పుడు u2 ని పంపి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుందో చూడండి, మైనస్. u1 ప్లస్ v1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2, అంటే v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 మైనస్ u2. అంటే ఈక్వేషన్ 3 నుంచే ఒకసారి v1 ఒకసారి v2ని బయటకు తీయాలి. ఓకేనా? రైట్, అవి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ v1 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ v1 ఉంది చూసారా, ఈ v1 ప్లేస్ లో ఓకేనా దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఈక్వేషన్ 1 తీసుకోండి. m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. ఓకే, ఇగో ఇక్కడ v1 ఉంది కదా, ఈ v1 ప్లేస్ లో ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. m1 ఇంటూ u1 మైనస్, ఓకేనా, బ్రాకెట్ పెట్టుకోండి, v2 ప్లస్ u2 మైనస్ u1 బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ పెద్ద బ్రాకెట్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? మల్టిప్లై చేసేసేయండి, m2 v2 మైనస్ m2 u2. ఓకే, ఇక్కడ మైనస్ పెట్టి మల్టిప్లై చేసే మొత్తం బ్రాకెట్ లో ఉంది కదా, ఇదంతా మైనస్ మొత్తానికి అప్లై అవుతుంది కదా. మైనస్ v2 మైనస్ u2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, ప్లస్ u1. ఓకే, రైట్, ఇది యాస్టీస్ గా కంటిన్యూ చేసేయండి. రైట్, u1 ప్లస్ u1 ఎంత? 2u1 మైనస్ v2 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ కంటిన్యూషన్ అది. రైట్,
ఇప్పుడు ఈ m1 పెట్టి మొత్తం మల్టిప్లై చేసే లోపల ఇగో 2m1u1 మైనస్ m1v2 మైనస్ m1u2 ఈజ్ ఈక్వల్స్ టు m2v2 మైనస్ m2u2. నేను ఇక్కడ అండర్లైన్ చేసిన వాటిని ఏం చేస్తావు, ఎక్స్చేంజ్ చేసుకోండి. దాన్ని యువతలకి దీన్ని అవతలకి తీసుకెళ్ళండి. కన్ఫ్యూజ్ కాకుండా అండర్లైన్ చేశాను. ఓకేనా? ఇక్కడ మైనస్ m2u2 ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. చూడండి ఇక ప్లస్ m2u2. దీనికి ఇక్కడ మైనస్ ఉంది కదా, అటు పోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. చూసుకోండి ఇక m1v2. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లలో చూడండి u2 కాన్స్టెంట్ గా ఉందిగా, u2 కామన్ ఉంది. చూడండి ఇది యాస్టీస్ గా రాసేయండి. 2m1u1 ప్లస్ u2 కామన్ తీసేయండి. u2 కామన్ తీస్తే m2 మైనస్ m1 ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ కూడా ఏంటి, v2 కామన్ ఉంది. చూడండి v2 కామన్ తీయండి, m1 ప్లస్ m2. ఓకేనా? ఇక్కడ m1 ప్లస్ m2 ఎలా ఉంది, మల్టిప్లికేషన్ లో ఉంది. దాన్ని ఇటు పంపించేయండి, డివిజన్ లోకి వచ్చేస్తుంది. చూడండి 2m1u1 ప్లస్ u2 ఇంటూ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్స్ టు v2. అంటే నువ్వు v1 ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈక్వేషన్ ఏమొచ్చింది, v2కి వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సబ్స్టిట్యూట్ v2. ఇగో ఇది సబ్స్టిట్యూట్ v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 మైనస్ u2 ఇన్ ఈక్వేషన్ 1. v2 లో ఇగో ఇక్కడ v2 ఉంది కదా, చూడండి ఈక్వేషన్ 1 కదా ఇది. ఈక్వేషన్ 1 లో v2 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? రైట్. మళ్ళీ సబ్స్టిట్యూట్ v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 మైనస్ u2 ఇన్ ఈక్వేషన్ 1 రాసేసి ఆ ఈక్వేషన్ 1 m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ, ఓకేనా, ఇక ఇక్కడ v2 ఉంది కదా చూడండి ఈక్వేషన్ 1 లో, ఆ v2 ప్లస్ లో దీన్ని మొత్తాన్ని రాసేస్తాను నేను. u1 ప్లస్ v1 మైనస్ u2 మైనస్ u2 అనమాట. ఓకే రైట్. దీన్ని మల్టిప్లై చేసేయండి. m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ, ఓకే, u1 ప్లస్ v1 మైనస్ u2 ఏమవుతుంది, మైనస్ 2u2 అవుతుంది. ఓకేనా? అంతే కదా, -1 ఎంత, -2 కదా. సో అట్లా -u2 ఏమవుతుంది, -2u2. రైట్. నెక్స్ట్ ఇక్కడ అండర్లైన్ చేశారు చూడండి, ఈ m2తో మొత్తం మల్టిప్లై చేసేయండి. లోపల మొత్తం మల్టిప్లై చేసేయండి. m1u1 మైనస్ m1v1 m2u1 m2v1 మైనస్ 2m2u2. నేను అండర్లైన్ చేసిన వాటిని ఎక్స్చేంజ్ చేసుకోండి, వాటిని ఇటు, ఓకేనా, ఇటున్న వాటిని అటు తీసుకెళ్ళిపోండి. ఇగో ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ 2m2u2. ఓకేనా? ప్లస్ ఇగో m1u1. ఓకే. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు m2u1 ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ m2u1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక మైనస్ m1v1 ఉంది కదా, అటు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. m1v1 ప్లస్ m2v1. ఓకే. ఇక్కడ చూడండి u1 కాన్స్టెంట్ గా ఉంది కదా, u1 కామన్ తీసేయండి, m1 మైనస్ m2. ఇక్కడ చూడండి v1 కామన్ గా ఉంది కదా, v1 తీసేయండి, m1 ప్లస్ m2. ఇక్కడ m1 m2 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది కదా, ఇటు వస్తే డివిజన్ లోకి వచ్చేస్తుంది. 2m2u2 ప్లస్ u1 ఇంటూ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్స్ టు v1. ఓకేనా? సబ్స్టిట్యూషన్ ఏం చేసావు, v2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ దేనికి వచ్చింది, v1కి వచ్చింది. సో ఇలా రాసుకుంటే మీకు 8 మార్క్స్ అనేవి కంపల్సరీగా వచ్చేస్తాయి బోర్డు ఎగ్జామ్లో. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?